చిరి తల్లి, అప్పుడే లేచినవా? వస్తున్నావా గారు? ఎందుకు చిట్టి ఏడుస్తున్నావు? అమ్మ ఇక్కడే ఉంది కదా. రవి, రవి వెళ్ళి కూరగాయలు తీసుకురా రవి, ఇంట్లో అస్సలు లేవు. పూజ, నేను కూరగాయలకు వెళ్తున్నా, డోర్ పెట్టుకో. ఎప్పుడు ఫోనేనా? ఫోన్ పక్కన పెట్టి వంట పని చూడు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది మరి. పూజ, ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా టిఫిన్ చేయి. సరేలే. ఈ రోజుకి బ్రెడ్ జామే టిఫిన్, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. బ్రెడ్ జామా? ఈ మధ్య నువ్వు ఫోన్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు పూజ, ఇది కరెక్ట్ కాదు. రోజు టిఫిన్ చేస్తున్నాను కదా, ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వలేరా? అరే ఆఫీస్కి వెళ్ళేటోడు అయినా బ్రెడ్ జామ్ తిని వెళ్తాడా? మంచిగా టిఫిన్ చేసి వెళ్తాడు ఏదైనా. నువ్వు ఫోన్ పక్కన పెట్టు ఫస్ట్. అయినా నేను ఫోన్ చూస్తే మీకు ప్రాబ్లం ఏంటి? రోజు టిఫిన్ చేస్తున్నాను కదా, ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వలేరా? నువ్వు నీ రీల్స్ పిచ్చి, ఇది కరెక్ట్ లేదు పూజ. నువ్వు కార్టూన్స్ చూస్తున్న తల్లి, సరేనా? ఏం పూజ, ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఫోనేనా? పాపను పట్టించుకునే లేదు, ఇల్లు పట్టించుకునే లేదు, ఎప్పుడు ఫోన్ అనే ఉంటావా? అరే 5 minutes రీల్ చేస్తున్నా, ఇప్పుడు ఏంటి? రీల్స్ నీకు అంత ఇంపార్టెంటా? నేను ఇప్పుడు తప్పేం చేశాను? నాకు నచ్చింది నేను చేస్తున్నాను, అందులో తప్పేంటి? తప్పేంటా? కాల్ చేయాలా వద్దా?
హలో హలో అబ్దుల్ గారు, నేను పూజాని మాట్లాడుతున్నా. పూజనా? ఎవరు? అదే మొన్న ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఇచ్చారు కదా కాల్ చేయమని. ఓ పూజ గారు, మీరా? హా, ఫైనల్లీ నాకు కాల్ చేశారు మీరు. మీ రీల్స్ చాలా బాగుంటాయి అండ్ మీరు చాలా టాలెంటెడ్ అనుకుంటా. అండ్ మీరు అందంగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తున్నారు? ఆ, ఏం లేదు. మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. వస్తానండి, నేను వచ్చి కలుస్తాను. మీరు వస్తా అంటే ఇప్పుడు కార్ పంపిస్తా. ఎప్పుడు వస్తారు మీరు? వస్తానండి, ఈరోజు కాదు, రేపు వస్తాను. సరే అండి, మీకోసం వెయిట్ చేస్తాను. అసలే మీరు కాబోయే సెలబ్రిటీ గారు. ఓకే అండి. నేనా సెలబ్రిటీయా? రవి, ఈ అమ్మాయి చూడరా, రీల్స్ బాగా చేస్తుంది. పూజ, ఏంటి రీల్స్ ఎప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేసావు? ఇలా చేసినా ఇంటి నెగ్లెక్ట్ చేస్తున్నావు. సరే, చేస్తే చేసావు, కానీ ఇది సమాజానికి పనికొచ్చాడు. ఇది హలో పూజ గారు. హలో అండి, నేను ఎక్కడికి రావాలో చెప్పండి, నేను వస్తాను. మీరు ఇబ్బంది పడడం ఎందుకు? నేను కార్ పంపిస్తాను. సరే అండి, కానీ మా ఇంటి వరకు పంపించొద్దు, ఈ రోడ్ చివరి వరకు పంపించండి. పర్ఫెక్ట్ అండి, సరే. ఓకే అండి. సార్ బిజీ ఉన్నారు, ఒక 2 minutes కూర్చోండి. బ్రదర్, నేను కాల్ చేశాను తనకి. నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా ఫిక్స్ కాలేదు, బట్ ఓకే, ప్లాన్ చేద్దాం నెక్స్ట్ షూట్ ఎప్పుడు. ప్రొడ్యూసర్ ఇంకా రిప్లై ఇవ్వలేదు మనకి, సో నేను కాల్ చేస్తాను మీకు మళ్ళీ. పూజ గారు వచ్చారా మీరు? ఎంతసేపు వెయిట్ చేసి? రండి లోపలికి. ఎంతసేపు మీరు వచ్చి? ఒక హాఫ్ అన్ అవర్ అయితే. మరి కాల్ చెప్పారు లోపలికి వచ్చి. ఐఎమ్ సారీ పూజ, ఒక చిన్న వర్క్ బిజీ. యాక్చువల్లీ ఒక ప్రొడ్యూసర్ మధ్యలో ఆపేశారు అనమాట ప్రాజెక్ట్, సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు రీల్ చూసాను, చాలా బాగుంటాయి. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ యాక్టింగ్ కానీ చాలా బాగుంటాయి. మీరు నన్ను చాలా పొగిడేస్తున్నారు. పొడతలోని కాదు, కానీ నేను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్కి మీరు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు తెలుసా. సరేనండి, పాప ఒకటే ఇంట్లో ఉంది, ఇంక నేను వెళ్తాను. వెళ్తారా ఇప్పుడు? డ్రైవర్, పూజను డ్రాప్ చేయి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వస్తున్నా.
వచ్చారా? వాటర్ తాగుతారా? వాటర్ ఏమొద్దు కానీ నీకు ఒక విషయం చెప్పాలి. మనకు ప్రొడ్యూసర్ దొరికారు అండ్ నువ్వు హీరోయిన్ అవ్వబోతున్నావు. వావ్, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. నేను హీరోయిన్ అయిపోతున్నా. హాయ్ చిట్టి తల్లి, గుడ్ మార్నింగ్. ఏముంటుంది పాప? పూజ టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. కేకులు ఏముంటుంది తీసుకోపా. పూజ, దసరా పండుగ వస్తుంది కదా, నాన్న ఇంటికి రమ్మంటున్నాడు. ఈసారి పండుగకి ఊరికి వెళ్దాం, సరేనా? ఏం రవి సీకర్ అయింది. బస్ లైట్ అయింది, జాగ్రత్త. ఎవరు ఆ స్టిక్కర్లు వచ్చినావు? లేట్ అయిందన్నా. బుజ్జి తల్లి రామ్మా, నా దగ్గర పడుకుంది కానీ. తల్లి రారా, పడుకో. ఇట్రా ఇట్రా. హాయ్, ఇటు ఇటు. అయ్యయ్యో రా. హాయ్ సర్పంచ్. చేసుకో. సూపర్, మంచి పిల్ల. పూజ, పూజ, చెప్పు రవి. నేను నీతో మాట్లాడాలి. రేపు పొద్దున మాట్లాడుకుందాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. రేపు పొద్దున మాట్లాడుకుందాం అంటున్నా కదా. నాకు అన్ని విషయాలు తెలుసు పూజ. నీకు అబ్దుల్ అంటే ఇష్టం, నేను గమనిస్తూనే ఉన్నాను. సారీ అండి. నేను ఏ తప్పు చేసిన పూజ? పెళ్ళైన కాడ నుంచి నిన్ను సంతోషంగానే చూసుకున్నాను కదా. నాకు నచ్చలే పూజ ఇది. నేను కావాలని చేయలేదండి. నాకు ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నాకు పెద్ద యాక్టర్ అవ్వాలని ఉంది. నాకు డైవర్స్ కావాలి. తప్పైపోయింది, క్షమించండి. ఈ విషయం తెలిసాక నాకు నేను చంపేంత కోపం వచ్చింది. పాప భవిష్యత్తు కోసం నేను పాపను ఫ్యూచర్లో చూసుకోవాలన్నా నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాల్సింది. నాకు డైవర్స్ కావాలి పూజ.
పూజ. హాయ్ అబ్దుల్. యాక్చువల్గా రవికి మన ఇష్టం తెలిసిపోయింది, సో డైవర్స్కి కూడా తను ఒప్పుకున్నాడు. చాలా సంతోషం. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎవరు మనకు తెలియకుండా చాలా హెల్ప్ చేశాడు. యాక్చువల్గా రవి ఇంత తొందరగా ఒప్పుకుంటే నేను అస్సలు అనుకోలేదు. అండ్ రేపే డైవర్స్కి అప్లై చేద్దాం అన్నాడు. మనం ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. వెళ్దామా? ఇప్పటి నుంచి మనం ఉండబోయేది ఇదే. చాలా బాగుంది. అబ్దుల్ 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 నీతో కొంచెం మాట్లాడాలి. అబ్దుల్ పిలుస్తుంటే పలకవేంటి? తర్వాత మాట్లాడుతాను. తర్వాత ఏంటి? ఇప్పుడే మాట్లాడు. ఆయన నన్ను హీరోయిన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేసావు. ఇప్పుడు ఇదంతా ఏంటి? తర్వాత మాట్లాడుతాను. మాట్లాడుతుంటే ఫోన్ వైఫా అంటే నీకు ముందే పెళ్ళైందా? మరి నన్ను ఎందుకు చీట్ చేసావు? చెప్పు, ఎందుకు కట్ చేసావు? చెప్పు. నేను చెప్పింది వింటే బతుకుతావు, లేదా చంపేస్తా. ఇది చెదరిన స్వప్నం, చేజారిన స్వర్గం, ఇది క్రాంతికి కళంకం. ఎంతోమంది అమ్మాయిలు పెళ్లి అయిన తర్వాత కూడా ఆశలు, ప్యాషన్, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ కోసం అవకాశాల పేరుతో తప్పుదారిలో పడుతున్నారు. ఈ కథలో పూజలాగానే తనని ప్రేమగా చూసుకునే భర్త మాట వినకుండా బయటి ఆకర్షణలకు లోనై అబ్దుల్ లాంటి అవకాశవాదుల వలలో పడుతున్నారు. అలా వారి కుట్రలకు బలి అయి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అవకాశాలు మన జీవితం కోసం ఉపయోగించుకోవాలి, మన జీవితాన్ని కోల్పోవడానికి కాదు.